జై శ్రీకృష్ణ. దుర్గా నవరాత్రి రాత్రుల్లో 9వ రోజు అమ్మ మనల్ని సిద్ధిదాత్రి రూపంలో అనుగ్రహిస్తుంది. అమ్మని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మంత్రపూరితమైన శ్లోకం కలదు. అదేమిటంటే, సిద్ధ గంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భయాత్ సిద్ధిదాయిని. సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, అమరులు వీరందరూ ఆ తల్లిని సేవించి అన్ని రకాల సిద్ధులు పొందుతారు. వీరికే కాదు, పరమేశ్వరుని కూడా సిద్ధులను ప్రసాదించిన స్వరూపమే సిద్ధిదాత్రి. ఈ తల్లి శంఖ, చక్ర, గద, పద్మాలు ధరించి నారాయణి స్వరూపం అంటే నారాయణునికి సోదర రూపంలో ఉంటుంది. తల్లి మొదటి రూపమైన శైలిపుత్రుడి నుంచి అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే 9వ రోజు సిద్ధిదాత్రిగా మన కోరికల్ని సిద్ధింపజేస్తుంది. తల్లికి పాయసాన్నం అంటే చాలా ప్రీతి కాబట్టి పాయసాన్ని నివేదించాలి. ఈ తల్లిని పూజించటం వల్ల మనకి ఏమి ప్రయోజనం అంటే, మనకి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది, అష్టసిద్ధుల్ని ప్రసాదిస్తుంది. మనం చేసే పూజను బట్టి అమ్మని పూజించి అమ్మ అనుగ్రహాన్ని పొందుతాము. అమ్మని ఎలా ధ్యానించాలంటే, అమ్మ రూపాన్ని చూస్తూ ముందు చెప్పిన శ్లోకాన్ని మీకు వీలైన సార్లు పారాయణ చేస్తే అమ్మ అనుగ్రహం తప్ప కలుగుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః.